అన్న ఈ రోజున మీలాంటి చిన్న చిన్న కార్మికులు కానీ లేకపోతే ముఠాకు సంబంధించిన వ్యక్తులు కానీ అసలు కరెంటు బిల్లులు ఎట్లా ఉన్నాయి, నిత్యావసరాలు ఎలా ఉన్నాయి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అన్నీ తగ్గిస్తా, నేను పేదల ప్రభుత్వం తీసుకొస్తా అన్న వ్యక్తి ఎలా ఉందంటారు? ఈ 4.5 సంవత్సరాల పరిస్థితి ఏంటి? నాకైతే ఏమి ఇవ్వట్లేదండి. ఇదివరకు మేమైతే పొద్దుగోలు కష్టపడితే 600 వస్తాయి. ఇదివరకు 150 రూపాయలు పెట్టుకుంటే మంచి మంది వచ్చేది. 150 అంటే 400 ఇంట్లో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 300 పెట్టుకుంటే మంచి మంది రావట్లే. అసలు ఏం తాగుతున్నారో తెలుస్తుందా? బ్రాండ్ ఏంటి? ఆ బ్రాండింగ్ ఏదో ఒకటి మేము మన పొద్దుగులు పని చేసేవాళ్ళం, ఏదో ఒకటి కొద్దిగా తాగాలి. తాకపోతే నిద్ర పట్టదు ఒళ్ళు నొప్పులతో. ఎవరు తాగమన్నారని అడుగుతున్నారు. ఎవరు తాగమన్నారు, ఎవరు పెట్టమన్నారు, ఎవరు పెట్టమన్నారండి? అవును, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారు. అవన్నీ మనకు అనవసరం లేదు. ఎవరు పెట్టమన్నారు? లాక్డౌన్లో 62 రోజులు వదిలే తీయలేదు, తాగలేదు, ఇంటికాడ శుభ్రంగా ఉన్నారు. మళ్ళీ ఎందుకు పెట్టారు? అది లేకపోతే తాగం కదా. అంటే నేనేమన్నా అంటే మద్యం నిషేధం చేశాకే మళ్ళీ నేను ఓట్లాడడానికి వస్తా అన్న పెద్ద మనిషి ఈ రోజు కాదనా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, మీరు అమ్ముతున్నారు కాబట్టి మేము తాగుతున్నాం అంటున్నావు. అమ్మేదాన్ని కొంచెం మంచిది అమ్మాలి కదా. అదే మంచిది అమ్మితే మాకు కూడా ఆరోగ్యాలు బాగుంటాయిగా. ఇప్పుడు ఇది తాగేలా మనకి పిచ్చి మందు, పొద్దున్న లేచి ఒళ్ళు నొప్పులు, మళ్ళీ పొద్దున్నే తాగాలనిపిస్తుంది. ఈ డబ్బులేమి ఉన్నట్లే, అనారోగ్యం. ఇది గొడవలు అంటే అవి మామూలేలే. ఇప్పుడు నువ్వు అన్నావు 100-200 తాగేసి 400-500 ఇంట్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత ఇస్తున్నామో ఆ 300 అయిపోతుంది ఆ పిచ్చి మందుకు. మిగిలిన 300 ఇంట్లో ఇస్తున్నాం. మరి అంత సరిపోతుందా పండగలకి, పబ్బాలకి, వీటికి? సరిపోయిన కాడికే సరిపోయిన కాడికే. పండగలు వస్తున్నాయి, పిల్లలకి ఏమైనా బట్టలు కొంటాం, లేకపోతే ఏమైనా పప్పు ఏమైనా చేయిద్దాం, చక్రాలు ఇలాంటివి అవన్నీ ఏమి లేవు ఇప్పుడు. మళ్ళీ ఏమైనా చంద్రబాబు నాయుడు వస్తే ఏమైనా మందు రేట్లు తగ్గితే మేమంటే కంపల్సరీగా కొద్దిగా తాగాలి. పొద్దుగోగులు పని చేసేవాళ్ళం, పొద్దుగోగులు పని చేయాలి, ఎద్దులాగా మోయాలి. ఇక్కడ మోచి సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఒళ్ళు నొప్పులు వచ్చి ఇంకోసారి చూసి నన్ను ఓటేయండి, ఇంకోసారి నమ్మండి నన్ను అంటున్నాడుగా. ఇప్పుడు ఎవరు వేస్తారు ఓటు? ఇప్పుడు ఎవరు వేయరు కాబట్టి జనాలు నమ్ముతారా? నమ్మరు. వాళ్ళకు ఉన్న సొంత చెల్లెల్ని ఆ మాట చెప్పమనండి. మేము ప్రభుత్వానికి మా అన్నకు ఓటేయండి అని చెప్పి వాళ్ళిద్దరు చెల్లెలు. పోయినసారి జగన్ కేసా, ఈసారి అయిను. ఎందుకని? రాజశేఖర రెడ్డి కొన్ని మంచి పనులు చేశాడు. ఆరోగ్యశ్రీ ఒకటి, ఇంత ఏం చేశాడు? మాకు రూపాయి వేయలేదు. ఎవరికి వేసాడు డబ్బులు? మేము కష్టపడేవాళ్ళు, మాకు రూపాయి పర్లేదు. ఏమి ఎవరికేశాడు? ఈసారి అయితే నమ్మరు. ఈసారి వెయ్యి అసలు. తమ్ముడు మీరు అన్నట్టుగా ఈ రోజున సొంత చెల్లెలు షర్మిల గారు కానీ లేకపోతే బాబాయ్ కూతురు సునీత గారు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మద్దు, నమ్మితే ఇబ్బంది పడతామని చెప్తున్నా కూడా ఇంకా నా అక్క చెల్లెళ్ళు, నా అప్ప చెల్లెలు అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటారా? జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ సెట్ జనాలందరికీ అర్థమైపోయిందండి. సొంత చెల్లెలకే కాదు, ఇంటి పక్కన వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్తున్నారు, మీరు పోయినసారి జగన్మోహన్ రెడ్డికి మా చేత ఓటేపించుకున్నారు, ఈ రోజు ఎవరికి ఓటేయమంటారు, ఎవరిని అడగమంటారు మమ్మల్ని సమాధానం చెప్పండి. సొంత చెల్లెలే ఎవడు ఓటేద్దని చెప్తున్నారు. మొన్న వివేకానంద కూతురు చెప్పింది, ఏమని చెప్పింది? మా అన్నకి ఓటు వేయొద్దు. దేనికి? మీరేం చేశారో ఏం చేయలేదో రాష్ట్ర ప్రజలకు తెలీదా చెప్పండి. సొంత చెల్లెలతో మేము చెప్పించుకోవాలా? మీరు ఏ పరంగా న్యాయం చేద్దాం అనుకున్నారు ప్రజలకి? మీరు 2019 ఎలక్షన్లో వచ్చారండి, మీరు రాగానే ప్రజావేదికను కూల్చేశారు. ఇసుకని చంద్రబాబు నాయుడు దోచుకొని అన్నారు. 2000 అప్పట్లో ట్రాక్టర్ దొరికేది, 7,000 రూపాయలు ఇవాళ అయింది. ఈ 5,000 రూపాయలు రాష్ట్రానికి ఏ అభివృద్ధి పథకాలకి మీరు వాడుతున్నారు? ఇవాళ నాకు అమ్మఒడి ఇస్తున్నారు, ఏంటంటే రాష్ట్రం ఒక అప్పుల్లో తీసుకొచ్చి మీరు అమ్మఒడి ఇస్తున్నాను అంటున్నారు. ఈ 5,000 రూపాయలు ఎవరు దేనికోసం వాడుతున్నారు? మీరు మద్యం 60 రూపాయలు ఉండేది 200 రూపాయలు చేశారు. దీని మీద వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం దేనికి వాడుతుంది? ఇది నాకు ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా కానీ దీనికి లిఖితపూర్వకంగా ఒక శ్వేతపత్రం వదిలి చెప్పగలరా? మీరు ఇన్ని లక్షల వేల కోట్లు మాకు ముందు మీద ఇసుక మీద మేము సంపాదించాం, దీనికి మేము ఖర్చు పెడతాం చెప్పండి, మేము మీకు 2024 మళ్ళా ఓటేస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఈ చెత్త పన్ను అని కానీ లేకపోతే ఇంటి పన్నులు పెంచడం అని కానీ లేదా ఆ రవాణా రంగానికి సంబంధించి గ్రీన్ ట్యాక్స్ అని కానీ ఇవన్నీ ఇంత ధరలు లేవు. ఇప్పుడు ఇంత పెంచి నువ్వన్నట్టుగా ఈ వసూలు చేస్తున్న డబ్బంతా ఏం చేస్తున్నారని అంటే చెప్పడానికి ఎవరు లేరు. కానీ కొన్ని లక్షల కోట్లు మేమేదో నేను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చానని చెప్తాడు. అసలు ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నట్టు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారండి. ఇవన్నీ కన్ఫర్మ్ ప్రజలు ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత రేపు బూత్కెళ్ళి ఓటేయడం జరుగుతుంది. 2024లో జగన్మోహన్ రెడ్డి 17 సీట్లు గెలవమనండి, నేను రాసిస్తాను. 17 సీట్లు నువ్వు గెలువు చాలు. రాష్ట్రంలో నువ్వు ప్రతి ఒక్క పేదోడికి రూపాయి వేస్తున్నావు కదా, పథకాలు ఇస్తున్నావు, 17 సీట్లు గెలువు. నువ్వు 17 సీట్లు గెలిచిన తర్వాత నువ్వు ఆంధ్రప్రదేశ్లో తిరుగు,
నీ ఒక కేసులు పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు నువ్వు అని చెప్పి కేంద్రంతో మాట్లాడుకుంటా నువ్వు ఈ రకంగా ఆటలు సాగిస్తావు నువ్వు రాష్ట్రంలో. నువ్వు ఏ రకంగా ప్రజలకు న్యాయం చేద్దాం అనుకున్నావు? ఇప్పుడు నువ్వు సామాన్యుడివి ఈ రోజున అంటే చదువుకున్న వ్యక్తిగా ఏదో పని చేసుకుంటా ఇంట్లో కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తిగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అనేక రకాల హామీలు, నవరత్నాలు అన్నాడు, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, జరగల. జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు, లేదు. నిరుద్యోగులు పెరిగిపోయారు. ఇన్ని చేతగాని పనులు చేసి కూడా ఇంకా నేను వస్తాను, నేను వైజాగ్ నుంచి నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పుకుంటున్నారంటే అసలు దీన్ని ఏమన్నా? రేపొద్దున 2024లో గెలిచి మళ్ళీ 2029 ఎలక్షన్కి వెళ్ళేసరికి నేను మళ్ళీ రాజధాని కడపలో పెట్టుకుంటానంటాడు. జనాలందరూ మళ్ళీ తలవపాల్సిందే, చేసేదేమీ లేదు. మొన్న అమరావతిలో నేను ప్యాలెస్ కట్టుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబుకి లేడు, పవన్ కళ్యాణ్కి లేడు అని అన్నారు. ఇవాళ లేరు, నువ్వు కట్టుకున్నావు. అయినా సరే నువ్వు విశాఖపట్నం వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నువ్వు అక్కడ ప్యాలెస్ కట్టుకున్నావు, 2024లో మళ్ళీ గెలుస్తావు, 2029లో మళ్ళీ కడపలో పెట్టుకుంటావా రాజధాని? ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు తిరగాలి నీ చుట్టూ? ఏ రకంగా నిన్ను మేము నమ్మాలి? ప్రజలదే కదా. ఏ రకంగా నిన్ను నమ్మాలి? రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి, ఏ రకంగా మమ్మల్ని నువ్వు నమ్మమంటావు చెప్పు? ఒక మాట. ఇంత క్లారిటీగా ఇంత స్పష్టంగా జనాల ఆలోచన ఉన్నప్పుడు 2019లో ఆ వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అతను ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన మాట వినడు, ఆయన మీద అనేక రకాల నేరారోపణలు ఉన్నాయి. పోనీ వాళ్ళ బాబాయిని, సొంత బాబాయిని ముందేమో గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలి పోటు అన్నారు, ఇన్ని రకాల అబద్ధాలు చెప్తున్నారని ఆ రోజు ఆలోచించలేదు తమ్ముడు ఓటేసేటప్పుడు? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, దాడులు చేయడం. సొంత బాబాయిని చంపినా కానీ ఈ రోజుకి కూడా ఎవడు చంపాడు, ఎలా జరిగింది అనేది నువ్వు తేల్చలేకపోయావు. నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయగలవు? కోడికత్తి సీను 5 సంవత్సరాలు బెయిల్తో ఉన్నాడు ఒక చిన్న కేసుతో. ఆ రకంగా నువ్వు చేసిన అక్రమ సంపాదనలకి నువ్వు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాలి? ఏ రకంగా నువ్వు జనాల్ని మాయ చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఏ రకంగా నమ్ముతారు నిన్ను? ఇన్ని వాయిదాలు తీసుకుంటా కోర్టు కేసుల నుంచి నేను సీఎంగా ఉన్నాను, నాకు అది కుదరదు, నాకు ఇది కుదరదు అని చెప్పి 5 ఏళ్ళు కోడికత్తి సీన్ జైల్లో మగ్గిపోయాడు. ఏదో పాపం ఆయన అదృష్టం బాగుండి బెయిల్ మీద బయటకు వచ్చాడు. కోడికత్తి దాడి కానీ లేకపోతే వాళ్ళ సొంత బాబాయి హత్య కానీ ఆ రోజు 2019 ఎన్నికల మీద ఎంత ఇంపాక్ట్ పడిందో జనాలందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ నేను ఇంకోసారి నన్ను నమ్మండి అంటే ఇంకా అమాయకంగా ఉన్నారంటారా జనాలు? ఏమండి, నమ్మడానికి ఎవరైతే సిద్ధంగా లేరు. నేను అడిగేది సూటిగా 2 ప్రశ్నలు. ఇసుక మీద వచ్చిన ఆదాయం ఏ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఏ పథకాలకి వాడుతున్నావు? మద్యం మీద వచ్చిన డబ్బులు ఏ రకంగా నువ్వు పథకాలకి ఏ డబ్బులు వాడుతున్నావు? 2 మాటలు, రెండే మాటలు. నువ్వు మద్యం అనేది చండవలైన మద్యం అమ్ముతున్నావు, దాని మీద వచ్చిన ఆదాయం ఏ పథకానికి వాడుతున్నావు నువ్వు? చెప్పాలి, కంపల్సరీ దీనికి సమాధానం చెప్పాలి. 2019లో వాళ్ళు మాతో చెప్పించి ఓట్లు వేపించుకున్నారు. ఒక్కసారి మా అన్నయ్యని చూడండి, వాళ్ళ తల్లి చెప్పింది, బైబిల్ పట్టుకుని రోడ్డు మీద తిరిగింది. మా అబ్బాయిని ఒకసారి చూడండి, మా ఆయన గారి పాలన తీసుకొస్తా, రాజన్న పాలన తీసుకొస్తానన్నారు. 2024లో నువ్వు ఏ రకంగా ఓట్లు అడగదలుచుకున్నావు? మద్యపాన నిషేధం అన్నావు, చేయగలిగావా? ఏ రకంగా చేసావు? మద్యపాన నిషేధం అంటే మాకు తెలియలేదండి. మద్యపాన నిషేధం అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొడతామని సంగతి మాకు తెలియదు. అధికారికంగా మాకు ₹1 వస్తుందండి. నువ్వు వైన్స్ లో ఫోన్ పే ఎందుకు పెట్టడం లేదు? ఆన్లైన్ వ్యవస్థ ఎందుకు పెట్టడం లేదు? కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలనా? సరే, నువ్వు కట్టడం లేదు, డైరెక్ట్ గా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి. నువ్వు ఈ డబ్బుని ఏం చేయగలుగుతున్నావు? నువ్వు నేను పలానా పథకాలకి స్కూల్ పిల్లలను చదివిస్తున్నాను, పలానా డబ్బులు నాకు వచ్చినాయి, నువ్వు సమాధానం నాకు చెప్పు. నువ్వు ఏ రకంగా సంపాదిస్తున్నావు? నువ్వు అక్రమంగా సంపాదిస్తున్నావు నువ్వు డబ్బు. చివరిగా తమ్ముడు, ఈ రోజున ప్రతి పేదవాడు కూడా అంటే పని ఒక రోజు దొరికితే 4 రోజులు దొరక్క, పండగ కనీసం పిల్లలకు బట్టలు కొనడానికి లేక, లేదా ఇంట్లో పిండి వంటలు వండుకోవడానికి లేక, లేకపోతే ఏదైనా ఒక పిల్లోడు చదువుకున్నాడు, ఒక లోన్ తీసుకొచ్చుకుని ఆ అబ్బాయి కాళ్ళ మీద అబ్బాయి నిలబడేలాగా ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకుంటాడు, ఇలాంటివి ఏవీ లేకుండా ఇన్నేళ్లుగా నేను బటన్ నొక్కుతున్నా, డబ్బులు వేస్తున్నా, సంవత్సరానికి వేసే ఈయన ఈ 10,000 15,000 ఎంతవరకు కుటుంబానికి ఆసరా అవుతుంది? నాకు తెలిసినంత వరకు అండి, 2019 ముందు చంద్రబాబు నాయుడుని చూసాం, 2024 లోపు జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఏ ప్రభుత్వ ఉద్యోగస్తునని మీరు అడగండి. చంద్రబాబు నాయుడు గారు మాకు 2వ తారీఖు జీతం వేసేవాళ్ళు. ఇవాళ ఏ తారీఖు పడితే మాకు తెలియదు. మేము ఇంటి EMI కట్టుకోవాలి. మాకు ఏ రకంగా మేము అవతల మీకు చెక్ బౌన్స్ లేదు, దానికి నష్టపరిహారం ఎవరిస్తారు? మేము 25,000 రూపాయలు మా ఫ్రెండ్ జీజీఎస్టీలు చేస్తాడండి. ఆ కుర్రోడికి 2 నెలల నుంచి జీతాలు పడడం లేదు. 25,000 రూపాయలు ఇంటి EMI కట్టాలి. మేము ఏ రకంగా చేయాలి? దీనికి మీరు సమాధానం చేయగలరా? అందరూ బాధితులేండి, ఎవరైనా సరే. అది ఎవరైనా సరే. ఆఖరికి మొన్నటిదాకా అంగన్వాడీలు ధర్నా చేశారు. నువ్వు ఏ రకంగా న్యాయం చేయగలిగావు? 5 సంవత్సరాల్లో నువ్వు 4.5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నడిపించిన తర్వాత 5 నెలల్లో నీకు అంగన్వాడీ టీచర్ వర్కర్లు ధర్నాలు చేశారు. నువ్వు ఏ రకంగా న్యాయం చేసే వాళ్ళకి చెప్పు. నువ్వు ఏం చేశారు? మరి అదే
చేసేది వాళ్ళు మాట వింటే పని చేయించుకుంటామండి, మాట వినకపోతే పోలీసులు దాడులు చేపిస్తాం, మాకు వచ్చిన రాజకీయం అదే. అలా అని చెప్పి పోలీసులను వాడుకొని ఎంక్వైరీ చేపించి మా బాబాయ్ని ఎవరు చంపారనేది నిరూపించలేం, ఎందుకంటే చంపింది మేమే కాబట్టి. రెండే మాటలు సూటిగా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఏమండి పక్కాగా క్లారిటీగా ఉంది, జగన్మోహన్ రెడ్డి కూడా క్లారిటీ ఉంది, ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే అవగాహన లేదు. దీన్ని జగన్మోహన్ రెడ్డి తన జీతాల కోసం జనాలు మాయపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి తరపునే మా జనాలు ఉన్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్కి చెప్పడం జరుగుతుంది. ఈ వాస్తవాలన్నీ జగన్మోహన్ రెడ్డి తెలుసు, నేను చేసేది మోసాలు దారుణాలు నేను చేసి అని ఆయనకి తెలుసు. ఎందుకు తెలియదండి? ఏమండి రాష్ట్రం అభివృద్ధి జరగలేదు, పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళు జరిగినాయి. పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళు జరగడం రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి? ఏం నష్టం వచ్చింది? 3 కాకపోతే 4 చేసుకుంటామండి, మా వ్యక్తిగత జీవితం. ఇవాళ నువ్వు మీ చెల్లిని వదిలేసిందని పవన్ కళ్యాణ్ గారు నిన్నేమైనా ప్రశ్నిస్తున్నారా? నువ్వు చెల్లికి అమ్మకి న్యాయం చేయి, మేము మాట్లాడతాం, మీ వెనక నేను నిలబడతాం. 2019లో నేను ఓటేసా వైసీపీకి. దేనికి? 2024లో నువ్వు చెప్పే మాటలకి 2024 నువ్వు చెప్పే మాటలు మాకు అప్పుడు నిజాలు అనిపించినాయి, ఇప్పుడు అబద్ధాలు అనిపిస్తున్నాయి. అప్పుడు మేము నమ్మాము నిన్ను 2019లో, 2024లో మేము నిన్ను నమ్మం, అస్సలు అవకాశమే లేదు. ఏదైనా కానీ 2024లో నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధం అని మాకు తెలిసిపోతుంది. దేనికంటే 2019లో నువ్వు చెప్పిన మాటలు ఇవి. అసలు 99% జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినది ఖచ్చితమైన వాస్తవం. సర్వేలు ఏదైనా కానీ మీరు చూసుకోండి. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి జగన్ గెలుస్తాడని చెప్పుకుంటున్నాడు. అది మీకు ఉండదు. కాబట్టి 800 కోట్లు ఓన్లీ మన దీనికే వాడారంట, సలహాదారులకే. 800 కోట్లు నువ్వు పథకాలకి వాడొచ్చు కదా, అప్పు చేయడం ఎందుకు రాష్ట్రానికి? 800 కోట్లు హోర్డింగ్ బోర్డులు, ఏదైనా ప్రజాధనమేనండి, ప్రజాధనమే. ఏదైనా కానీ ప్రజాధనం లూటీ చేయడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ప్రజల పక్కన ఉంటాకైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేదు.